శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. రకరకాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఈ మార్కెట్ ఏదైతే ఉందో విపరీతంగా పెరిగిపోతుంది. కొన్ని సంస్థల పేర్లు కూడా ప్రస్తావిస్తే డైరెక్ట్ సెషన్స్ కూడా అసలు ప్రస్తావించడానికి వీలే లేకుండా కొన్ని చట్టాలు కూడా తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. ఈ లైక్ కుమారీలు అని వీళ్ళు చాలా చట్టాలు కూడా తీసుకొచ్చుకున్నారు. ఐడియా ఉందా మీకు దీనిపైన? ఎందుకని అంటే గవర్నమెంట్ కూడా ఎందుకు సపోర్ట్ చేస్తుంది? సరే, వారు అంత తెలివిని ప్రయోగిస్తే ఎందుకు గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే, గవర్నమెంట్ అంటే ఏంటంటే పార్టీలే, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. వాళ్ళకి ఏంటంటే ఒక మనిషి వెళ్ళాడు అంటే ఆ మనిషి కనుక ఎన్ని ఓట్లు ఉన్నాయి చూస్తారు. మనిషి, వాడి బాధ, వాడి వ్యక్తిత్వం. నువ్వు వెళ్ళావు అంటే నీ ద్వారా ఎన్ని ఓట్లు, నీకెన్ని ఓట్లు. అలా ఇప్పుడు అబ్రహ్మ కుమారీలైనా, నేను అనేది అబ్రహ్మ కుమారీల గురించి, మీరు అంటున్న దాని గురించి. అబ్రహ్మ కుమారీలు కానీ లేకపోతే ఇంకెవరన్నా కావచ్చు. అలా వెళ్ళంగానే వాళ్ళదో గుంపు, వాళ్ళకి ఓటు హక్కులు ఉంటాయి కదా. దేశవ్యాప్తంగా చూసుకున్న, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న 1,00,000 మంది ఉంటారు కదా. వాళ్ళు ఎందుకు కోల్పోతాను నేను? నీకేం కావాలి? నీది ఎన్జిఓ, ఎక్కడో కొండల దగ్గర ఎక్కడో ఒక చోట ఒక ఎకరా స్థలం కావాలి. ఏం చేస్తావు నువ్వు? సేవా కార్యక్రమం చేసుకో. అట్లా వాళ్ళకి కొంత పొలిటికల్గా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళకనే కాదు, ఆ బ్రహ్మ కుమారులకనే కాదు, చాలా మందికి ఉంటుంది. వాళ్ళకి ఎందుకు అంత పవర్ అనేదానికి ఇది ఓటు బ్యాంక్. ప్రతిదీ ఓటు బ్యాంక్. ఆ 1,00,000 మంది ఉపయోగమే కదా వీళ్ళకి. చాలా దూరం ఆలోచించే వాళ్ళు, వీళ్ళ వల్ల లాంగ్ రన్ లో ధర్మానికి, దేశానికి ప్రమాదం అనే వాళ్ళు వద్దు వీళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అనుకుంటారు. నాకు ఓట్లు లేకపోయినా పర్వాలేదు, నేను నీతి తప్పని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కనుక ఇంకోటి ఏంటి, ఈ కేసులు కాడు గుడ్డు ఏదో చెప్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? ఎంతమంది మీద కేసు పెడతారు? ఒకడు మాట్లాడితే 1,00,000 మంది మాట్లాడితే పెట్టమనండి 1,00,000 కేసులు. కనుక మార్పు మనలో రావాలి, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. వాళ్ళ తాలూకా టెక్నికల్ అంటే వాళ్ళ తాలూకా ఇంటెలిజెన్స్ కూడా అదే. మాట్లాడే వాడి మీద ఒక కేసు వేసామంటాము, వాళ్ళ మీద మాట్లాడితే కేసులు వస్తాయిరా అని చెప్పి మిగతా వాళ్ళు మాట్లాడకుండా ఉంటారని. అందరం మాట్లాడదాం, రాని కేసులు. రాజకీయ నాయకులకు కేసులు ఉంటేమో అలంకరణలా, సామాన్యులము లేదా మన ఒక ధర్మం కోసం పోరాడే వాళ్ళ మీద కేసులు ఉంటే మేము నిందితులము లేకపోతే దోషులమా? మాకు అలంకరణలే, అంతే కదా. పెద్ద పెద్ద కేసులు ఉన్న వాళ్ళు సీఎంలు, పిఎంలు అవుతున్నప్పుడు ధర్మం కోసం 4 కేసులు వేసుకుంటే ఏమైంది? అవి అలంకరణలే అవుతాయి. కనుక ఈ అబ్రహ్మ కుమారీలు కానీ వీళ్ళు కానీ ఎందుకు అంతా అంటే డబ్బు ఉందండి, విపరీతం డబ్బు. దాంతో ఏమైనా చేయొచ్చు. వరకు ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించిన వింగ్ ఉంటుంది, ఎతుకుతారు, రంధ్రాన్వేషణ చేస్తారు. ఇదిగో ఫ్లోలో ఇది మాట్లాడారు, మమ్మల్ని అవమానపరిచారు, మాకు పరువు నష్టం కలిగించారు, కేసేస్తారు. ఒక 50,000 పోతే పోయింది, అంతే, అంతకుమించి ఏం లేదు. సనాతన ధర్మం ప్రకారం ఈ ధర్మంలో స్త్రీలకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబడింది? వీరికి ఎటువంటి హక్కుల్ని కల్పించింది? ఇప్పుడు స్త్రీని అణచివేసే ధర్మంగా సనాతన ధర్మం అని చెప్పేసి చాలా మంది లిబరాండ్లు, సోకాల్డ్ కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్స్ వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. ఎక్కడ స్త్రీలను అణచివేసిందో ఇప్పటికీ నాకు అర్థం కాదు. వీళ్ళు సతీ సహగమనం ఇత్యాది బాల్య వివాహాలు కొన్ని తీసుకొస్తారు. అవి ఈ మధ్య చరిత్రలో జరిగినటువంటివి. వాటికి కొంత బ్యాక్గ్రౌండ్లో కొంత చరిత్ర ఉంది. అది ఎందుకు అలా జరిగింది? సతీ సహగమనం వీళ్ళు చెప్పే నిర్వచనంలో ఎక్కడా జరగల. కొన్ని చోట్ల కొన్ని రాజ్యాల దగ్గర స్త్రీలు తమకు తాము త్యాగం చేసుకున్నారు, దాన్ని సతీ సహగమనం అన్నారు. ఇలా చూసుకుంటూ పోతే స్త్రీని అణచివేసింది కాదు సనాతన ధర్మం. వేదంలో కూడా స్త్రీ శబ్దం ధ్వనిస్తుంది. మనకి ఋషిపత్నులు అని అంటాం. స్త్రీలకు చాలా విలువ ఉన్నది. స్త్రీలు రాసినటువంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, స్త్రీలు చదివినటువంటి వేద సూక్తులు ఉన్నాయి, రుక్కులు ఉన్నాయి. ఎక్కడ తగ్గించాం? మామూలు సమీప చరిత్ర ఇప్పుడు అహల్యాబాయి గారు ఉన్నారు, స్త్రీ కాదా? సరోజినీ నాయుడు గారు స్త్రీ కాదా? అప్పట్లోనే చదువుకున్నారు. ఎలా చదివేసుకున్నారు ఆవిడ స్త్రీ అయ్యి ఉండి? సెలెక్టివ్ అప్రోచ్తో ఉండేటటువంటి వాళ్ళు చేసే ఒక విష ప్రచారం. సనాతన ధర్మం స్త్రీకి స్వేచ్ఛనిచ్చింది, కాకపోతే స్త్రీ రక్షించబడాలి అని కొన్ని నియమాలు పెట్టింది. స్త్రీ శారీరకంగా బలహీనురాలు. ఇది ఎవడు ఏ ఫెమినిస్ట్ వచ్చి మాట్లాడదామన్నా నేను రెడీ. నేను ఫెమినిజంతో మాట్లాడటం లేదు, మళ్ళీ అది వేరే. స్త్రీ శారీరకంగా బలహీనురాలు, మానసికంగా పురుషుడి కంటే ఒక 10 సంవత్సరాలు అడ్వాన్స్డ్గా ఉంటుంది. తన సలహాలు, సూచనలు ఒక సంసారంలో ఉంటే ఉపయోగపడతాయి, లేదా ఒక ప్రభుత్వంలో ఉంటే ఉపయోగపడతాయి. అలాగే తను రక్షించబడాలని ఎందుకంటే
శారీరకంగా తను కొంచెం వీక్ కాబట్టి. అలా కొన్ని నియమాలు చెప్పారు. అది అణచివేతకం చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు మాట్లాడితే మనుధర్మము స్త్రీలను అణచివేస్తోంది ఇది అని వాగుతారు. అదే మనుధర్మం స్త్రీల గురించి ఎన్నో విషయాలు చెప్పింది. వీళ్ళు మాట్లాడితే చెప్పేటటువంటి ఒక శ్లోకం ఉంటుంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పేసి. మరి అది అది వచ్చింది కూడా మనుధర్మమే. మనుధర్మం నుంచే వచ్చినటువంటి శ్లోకం. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు, ఎక్కడ స్త్రీలు ఆనందంగా ఉంటారో అక్కడ సుఖం ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుందని చెప్పారు. ఆనందం ఉంటుందని కూడా చెప్పారు. సుఖానికి సంతోషానికి ఆనందానికి చాలా తేడా. ఆనందం అంటే చాలా విలువైనది. ఇలా స్త్రీల గురించి ఎన్నో ఘట్టాలు ఉన్నాయి మనం చెప్పుకోవాలి అంటే. ఈ స్త్రీ ఇప్పుడు సీతామాత ఉన్నారు. రామాయణం మొత్తం నడిచేది స్త్రీతోనే, సీతమ్మతోనే. మహాభారతం నడిచేది మొత్తం ద్రౌపది గారితోనే. ఆయా పాత్రల్ని కూడా ఔచిత్యాలు దెబ్బతీసేలాగా వీళ్ళు మాట్లాడతారు. మనం మన పురాణాలు తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా స్త్రీకి అంత విలువ ఉంటుంది. ఎందుకు లేదంటారు? అంటే ఇక్కడ ఇప్పుడున్న ఆధునిక యుగానికి ఒకప్పుడు చెప్పిన ఈ మన ధర్మంలో కానివ్వండి, వీటికి సంబంధించి స్త్రీకి సంబంధించి గృహస్థ ధర్మం అని ఇలా వివరించడం జరిగింది. ఇప్పుడున్న ఈ ఆధునిక శైలిలో దీన్ని ఎలా లింకప్ చేస్తారు? అంటే వర్కౌట్ అవుతుందా అసలు? ఇంతకుముందు ఇంట్లోనే ఉండేది స్త్రీ, ఇప్పుడు బయటకు వెళ్తుందని. సనాతన ధర్మం తల గొప్పతనం అది. ఇప్పుడు కొన్ని రూల్స్, ఇప్పుడు మనుధర్మం అంటారు కదా వీళ్ళు మాట్లాడతారు. మనుధర్మంలో చివరిలో ఏముంటుంది, ఇందులో కొన్ని అమెండ్మెంట్ చేసుకోవచ్చు కాలానుగుణంగా. ఉంది, కాలానుగుణంగా మీరు మార్చుకోవచ్చు. ఆ స్వేచ్ఛనిచ్చారు. అది రాసినటువంటి పెద్దలు. మనువు అంటే ఎవరు? వ్యక్తి కాదు, అది ఒక రాజ్యాంగం సంబంధించినటువంటి ఫార్వర్డ్ అవుతూ ఉండేటటువంటి కొన్ని విషయాల సమాహారం. అది పూర్తిగా మనం మాట్లాడాలి అంటే కేవలం ఆ సబ్జెక్ట్ మీద మనం మాట్లాడితే ఇంకా అర్థవంతంగా ఉంటుంది. అది ఇంకో సందర్భంలో. ఇప్పుడు స్త్రీ కాలంతో పాటు మారాలి. మారకపోతే అవ్వదు అన్నప్పుడు కూడా లేదు నేను అలాగే ముసుగేసుకుని ఉంటానంటే అది మూర్ఖత్వం అవుతుంది. భగవంతుడు నీకు స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం ఇచ్చి కూడా నువ్వు అందులోనే ఉంటాను అంటే అది నీ మూర్ఖత్వం. కనుక కాలంతో పాటు స్త్రీ కూడా కష్టపడాలి అని మారాలి. దాంట్లోకి మనం అడాప్ట్ కాబడాలి అంతే. ఇప్పుడు ఎలా అంటే ఒక ఆపదలో, ఒక వరదలో వచ్చేసేయండి. వరద వస్తూ ఉంది, ఒక వ్యక్తి కొట్టుకుపోతూ ఉన్నాడు. ఆయన భగవద్భక్తుడు. ఆయన చూస్తూ ఉన్నాడు భగవంతుడు వచ్చి నన్ను తీసుకెళ్తాడు, కాపాడుతాడు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఈ ఆపదలో చిక్కుకుపోయినంత వరకు వాడు భగవన్నామం తప్ప ఇంకోటి చేయట్లేదు. అలా మరి వస్తుంటే ఇంతలోగా ఒక ఎవడో నావికుడు వచ్చాడు, అదే ఒక పడవ మీద వచ్చాడు ఒకడు. వచ్చి రారా బాబు ఇక్కడ అంటే లేదు భగవంతుడు వస్తానన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. ఇంకేదో వచ్చింది. ఆఖరికి ఒక చెట్టు కొమ్మ వచ్చింది పెద్దది, దాన్ని పట్టుకున్న చాలు, లేదు భగవంతుడు వస్తాడని అలా చచ్చిపోయాడు. భగవంతుడు అవకాశాలు ఇచ్చాడు. భగవంతుడే రావాలి అనే నీ మూర్ఖత్వం నిన్ను ఎలాగైతే తినేసిందో, ఇక్కడ స్వేచ్ఛగా బ్రతకాలి అనే అవకాశాలు ఇన్ని అదే సృష్టికర్త క్రియేట్ చేస్తున్నా కూడా నువ్వు దాన్ని వినియోగించుకోకుండా మూర్ఖంగా ఉంటానంటే ఎలాగా? స్త్రీ సంరక్షించబడుతూ, స్త్రీకి స్వేచ్ఛనిస్తూ, స్త్రీని అన్ని విషయాల్లో కూడా మనం నడపాల్సినటువంటి కాలంలో ఉన్నాం కనుక దాన్ని తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. చూడమని చెప్పలేదు కూడా.